నమస్తే. మనం నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించిన మూడో విడత ఎలక్షన్ రిజల్ట్ చూస్తున్నాం. సో, మొత్తం 3 విడతల జీపీ ఎన్నికల వివరాలని ఇచ్చిర్రు. కాంగ్రెస్ జిల్లా వ్యాప్తంగా 964, బీఆర్ఎస్ 482, బీజేపీ 75 స్థానాలని ఇచ్చిర్రు. సో, మూడో విడతలో సర్పంచులుగా గెలుపొందిన పార్టీల మద్దతుదారులని 3 విడతల్లో ఇచ్చిన సర్పంచులని చెప్పేసి పెద్ద మొత్తంలో ఇది ఆకుపచ్చ కలర్ ఉండేది కాంగ్రెస్ పార్టీ, గులాబీ కలర్ ఉండేది టీఆర్ఎస్ పార్టీ. ఈ మధ్యలో 75 అనేది బీజేపీ. సో, ఈ నీలి కలర్‌లో ఉండేది ఇండిపెండెంట్ అభ్యర్థులనమాట. సో, బీజేపీ కంటే ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువ మొత్తంలో గెలిచారు. సో, ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. తండ్రికి 865, కూతురికి 9 ఓట్లు. మాగనూరు మండలంలోని కొల్పూరు గ్రామ పంచాయతీలో మూడో విడత జరిగిన ఎన్నికల్లో కూతురిపై భారీ మెజారిటీతో గెలుపొందాడు. గ్రామంలో మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ మద్దతుదారు ముద్దు రాములుకు 865 ఓట్లు, ప్రత్యర్థి మాదిగ అంజప్పకు 440 ఓట్లు రాగా, రాములు కూతురు నవ్యశ్రీకి కేవలం 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రాములు 425 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట. ఈ తండ్రి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే బిడ్డ ఇండిపెండెంట్గా పోటీ చేసిందో మరి ఏమైందో. అక్కడ తండ్రి అయితే గెలిచిండు. ఇక్కడ వార్డ్ మెంబర్గా ట్రాన్స్జెండర్ చారకొండ పంచాయతీ పోర్లు 11వ వార్డు మెంబర్గా చారకొండ మండలం లోకల్ అనమాట. ట్రాన్స్జెండర్ పోటీ చేసింది. ఆమె గెలుపొందిందని రాశారు. అబ్బాయిపై బాబాయ్ గెలుపు. అడ్డాకుల మండలంలోని సుంకారామయ్యపల్లిలో గ్రామంలో అబ్బాయిపై బాబాయ్ గెలుపొందాడు. గ్రామంలో 440 ఓట్లు ఉండగా 392 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ఆకులమోని చెన్నకేశవులపై బీఆర్ఎస్కు చెందిన ఆకులమోని రవి 205 భారీ మెజార్టీతో గెలుపొందినట. రవికి 297 ఓట్లు రాగా చెన్నకేశవులకు 92 ఓట్లు మాత్రమే వచ్చాయంట. ఇక్కడ అన్ని వార్డు స్థానాలు ఏకగ్రీవమైనాయంట. సో, ఊరే ఏకగ్రీవం అవుతుండే కానీ మరి మందు దొరకదని రెచ్చగొట్టిరా ఏమైందో కానీ తండ్రి ఓట్లకే పోటీ పెట్టిరు వాళ్ళు. హస్తగతం ప్రశాంతంగా ముగిసిన అంటే హస్తగతం అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచింది అన్నట్టు రాసిండు. సో, హెడ్లైన్. సో, తుది విడతలోనూ కాంగ్రెస్కి ఆధిక్యం. సత్తా సత్తా చాటిన బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయినా వాడిపోయిన కమలం. ఉమ్మడి జిల్లాలో సర్పంచులకు సన్మానాల పర్వం షురు. సో, చాలా మటుకు బీఆర్ఎస్ వాళ్ళకు సరైన ఇన్ఛార్జ్ లేకపోవడము, ఉన్న ఒక్కటే ఇన్ఛార్జి 2 తాలూకాలు 3 తాలూకాలు చూసుకోవడము, ప్రస్తుతం ఉన్నోళ్ళు అనారోగ్య కారణాల వల్ల అట్లా పార్టిసిపేట్ చేయకపోవడము, ఇంకోటి గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పోతారేమో అన్న ఒక భయంతోన సరిగా టీఆర్ఎస్ కూడా క్యాంపెయిన్ చేయలేదు. చేస్తే ఇట్లా కాంగ్రెస్‌తో సమానంగా ఓట్లు వస్తుండే అనుకుంటా మా సర్పంచ్ స్థానాలు గానీ, ఈడికైనా బాగానే వచ్చింది. అధికార పార్టీ ఉన్నా గానీ టీఆర్ఎస్ కోటేసిరంటే జనం గ్రేటే. సో, నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూరు, లింగాల, పదర, ఉప్పుడుంతల, చారకొండ మండలాల్లో 158 జీపీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 102 స్థానాలు జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకున్నారు. 37 చోట్ల బీఆర్ఎస్ చెందినవారు గెలుపొందారు. ఇతరులు 12, బీజేపీకి చెందిన ఒకరు సర్పంచ్గా విజయం సాధించారని రాశారు. సో, ఇక్కడ కోడలిపై అత్త విజయం అని రాశారు. జడ్చర్ల మండలం మాటుబండ తండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించిన రాశారు. తండా ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా నేనావత్ లక్ష్మి ఆమె పెద్ద కుమారుడు దీపక్ రాథోడ్ సర్పంచ్గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్గా బరిలో దింపారు. వీరితో పాటు అంగోత్ రూప్లీ అనే మహిళ సైతం పరిశీలించింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 222 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లీకి 56 ఓట్లు వచ్చినాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించిందంట. ఈమె పెద్ద కుమారుడు నేనావత్ లక్ష్మిని వాళ్ళ అమ్మని పెద్ద కొడుకు ఉంచితే చిన్న కొడుకు వాళ్ళ భార్య ఉంచిందంట. ఇంకా వేరే వాళ్ళు కూడా పోటీ చేశారట. మొత్తం మీద అయితే తల్లి గెలిచింది. సో, ఈ ఓట్లు అదే ఇంకా అన్నదమ్ములు మధ్యలో ఆల్మోహన్ మధ్యలో పంచాయతీ పెడతారు వాళ్ళు. తాతదే విజయకేతనం. మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనవడిపై తాత గెలుపొందినట. తాత మనవడు పోటీ చేస్తే తాత గెలిచిండట. సో, 3 విడతల్లో సర్పంచులు గెలుపొందిన పార్టీల మద్దతుదారులు. మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడతలో కాంగ్రెస్ 68,
బీఆర్ఎస్ 56, బీజేపీ 1. రెండో విడతలో కాంగ్రెస్ 98, మహబూబ్‌నగర్ జిల్లాలో అంటే విడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లా కాకుండా ఓన్లీ మహబూబ్‌నగర్ జిల్లాలో సెకండ్ విడతలో 98, బీఆర్ఎస్ 39, బీజేపీ 8. మూడో విడతలో కాంగ్రెస్ 67, బీఆర్ఎస్ 52, బీజేపీ 4. నాగర్ కర్నూలు జిల్లాలో ఫస్ట్ విడతలో కాంగ్రెస్ 97, బీఆర్ఎస్ 39, బీజేపీ 5. రెండో విడతలో కాంగ్రెస్ 78, బీఆర్ఎస్ 60, బీజేపీ 6, కాంగ్రెస్ 102. మూడో విడతలో 102 కాంగ్రెస్, 37 బీఆర్ఎస్, బీజేపీ 1. నారాయణపేటలో ఫస్ట్ విడతలో 44 కాంగ్రెస్ గెలిస్తే 10 బీఆర్ఎస్ గెలిచింది, 3 బీజేపీ గెలిచింది. రెండో విడతలో 52 కాంగ్రెస్ గెలిస్తే 18 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది, 1 బీజేపీ గెలిచింది. సో 59 థర్డ్ విడతలో 59 కాంగ్రెస్ గెలిస్తే 25 ఏమో బీఆర్ఎస్ గెలిచింది, 17 బీజేపీ గెలిచింది. మూడో విడతలో బీజేపీ జర ఎక్కువ వచ్చింది. నారాయణపేట జిల్లాలో బీజేపీ జర బాగానే ఉంటుంది మహబూబ్‌నగర్ టౌన్ ఏరియాలో ఇట్లా, కానీ ఇంకా ఊళ్ళో సర్పంచ్ ఓట్లకు వచ్చేవారికి క్యాండిడేట్ని చూసి వేసింటారు పార్టీ కంటే కూడా. సో ఆ విధంగా ఇంకా పడినట్టుంది. గద్వాల జిల్లాలో 82 కాంగ్రెస్ ఫస్ట్ విడతలో, టీఆర్ఎస్ 5, బీజేపీ 9. బీజేపీ అంటే గద్వాల డీకే అర్ణం ఉంది కదా ఎంపీ, సో అందుకే 9 గెలిచింది ఫస్ట్ విడతలో. రెండవ విడతలో 44 కాంగ్రెస్, 24 బీఆర్ఎస్, 2 బీజేపీ. మూడో విడతలో 25 కాంగ్రెస్, 31 బీఆర్ఎస్, బీజేపీ ఏం గెలవలేదు. వనపర్తి జిల్లాలో 47 కాంగ్రెస్ గెలిస్తే 32 బీఆర్ఎస్ గెలిచింది, 2 బీజేపీ గెలిచింది. రెండో విడతలో 55 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 28, బీజేపీ 13 గెలిచింది. సో కాంగ్రెస్ మూడో విడతలో 46 గెలిస్తే బీఆర్ఎస్ 26 గెలిచింది, బీజేపీ 3 గెలిచింది. మొత్తం 337 స్థానాలు కాంగ్రెస్, 38 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే ఫస్ట్ విడతలో. అట్లా మొత్తం విడతల వారిగా ఇచ్చారనమాట. సో మొత్తం ఏ ఫేజ్లో ఎప్పుడు అనేది రాసిరనమాట వార్తలు. సో టాస్తో వరించిన అదృష్టం అంటే సమాన ఓట్లు వచ్చినప్పుడు టాస్ ఎగరేస్తారు, పైకి ఎగరేస్తారు, బొమ్మ పడుతుందా బొరుస పడుతుందో చెప్పి దాని ప్రకారం రిజల్ట్ ఫైనల్ చేస్తారు. సో 1197 సర్పంచ్ గెలుపు. ఉపనంతల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి చింతగల్ల శ్రీనివాసులు 1197 ఓట్లతో దాదాపు 1200 ఓట్ల మెజార్టీతోన భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామ పంచాయతీలు మొత్తం 4575 ఓట్లు ఉండగా 3600 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చింతగల్ల శ్రీనివాస్కు 2195 అంటే 2200 ఓట్లు, ఆలూరి పర్వతాలకు 998 ఓట్లు రాగా, పాత్కుల శేఖర్కు 300 ఓట్లు, చింతగల్ల మల్లయ్యకు 43 ఓట్లు రాగా, చెల్లనివి 113 ఓట్లు వచ్చాయంట. సో మొత్తం మీద ఉపనతల మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని రాసిండు. సో చూద్దాం, ఊరు వైజ్గా ఇచ్చారా సర్పంచ్ల వివరాలు చూద్దాం మూడో విడతది. వనపర్తిలో కాంగ్రెస్ పై చేయని రాశారు. వనపర్తిలో 3 లీడర్లు ఉన్నారు. ఒకరు శివసేన రెడ్డి, ఇంకోరు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మెగారెడ్డి, మరి 3 కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు. కాంగ్రెస్ గెలిచింది. ఒక్క ఓటుతో గెలుపంట. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో మూసాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారు పవిత్ర ఒక్క ఓటుతో గెలుపొందారు. పవిత్రకు 382 ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 381 ఓట్లు వచ్చినాయంట. ఒక్క ఓటుతోనే గెలుపొంది అనమాట. మంత్రి ఇలాకాలో అస్తం హవా. వాకిటి శ్రీహరి ఉన్నాడు కదా మంత్రి, వాళ్ళ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని రాసిండు. నల్లమలలో అస్తం హవా అంటే ఈ అచ్చంపేట పరిధిలో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని రాశారు. నడింపల్లిలో లయన్ నిలబడ్డారని రాశారు. ఇక్కడ ఇంతకుముందు ఫేజ్ 1 మొదటి విడతలో ఇచ్చినట్టు సర్పంచ్ల వివరాలు ఇవ్వనట్టుంది, ఏ ఊరు సర్పంచ్ ఏది అనేది. ఇచ్చారు ఇక్కడ. సో దీన్ని జూమ్ చేస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట, బల్మూర్, అమరాబాద్,
లింగాల, పదర, ఉప్పునుతల, చారకొండ మండలాల్లో. మూడో విడతలో అచ్చంపేట తాలూకా మండలాలే ఎక్కువున్నాయి. సో, అచ్చంపేట మండలంలో ముందుగా సంతోష్ రెడ్డి పల్కపల్లిలో కాంగ్రెస్ గెలిచింది. చంద్రమౌళి హాజీపూర్‌లో స్వతంత్ర అభ్యర్థి. జయప్రకాష్ లింగోటంలో కాంగ్రెస్ గెలిచింది. శాంతి కొర్రతాండ కాంగ్రెస్. సరిత లక్ష్మాపూర్‌లో కాంగ్రెస్ గెలిచింది. చందర్ కన్యతాండ కాంగ్రెస్. చిన్ని గన్పూర్ కాంగ్రెస్. సురేందర్ ఆంజనేయ తాండ కాంగ్రెస్. లాలు అక్కారం కాంగ్రెస్. తిరుపతమ్మ దుబ్బతాండ బీఆర్ఎస్. పవన్ రెడ్డి చందాపూర్ స్వతంత్ర అభ్యర్థి. లక్ష్మీ బొమ్మనపల్లి కాంగ్రెస్. కమల అంకిరెడ్డిపల్లి బీఆర్ఎస్. పద్మ నడింపల్లి స్వతంత్ర అభ్యర్థి నడింపల్లిలో. రాఘవులు సిద్ధాపూర్ కాంగ్రెస్. శేఖర్ సింగారం కాంగ్రెస్. భాస్కర్ గుంపనపల్లి బీఆర్ఎస్. సంతోష్ శివార్ తండా కాంగ్రెస్. పార్వతి చేదురుబావి తండా స్వతంత్ర అభ్యర్థి. కుమార్ భోగ్య తండా కాంగ్రెస్. సో అన్ని మండలంలో ఉన్న ప్రతి ఊరి కాకుండా కొన్ని మెయిన్ ఊర్లో ఇచ్చినట్టుంది. సో ఆ విధంగా మనం ఈ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ చారకొండ మండలంలో గాజుల అనుష జూపల్లిలో బీఆర్ఎస్. పి పరశురాములు గోకారం బీఆర్ఎస్. శంకర్ చంద్రాయన్పల్లి కాంగ్రెస్. అమీనా జేపల్లి కాంగ్రెస్. బిట్ల తేజశ్రీ మర్రిపల్లి తాండా బీఆర్ఎస్. నేనావతి లక్ష్మణ్ అగ్రహారం తాండా బీఆర్ఎస్. బోడి గైరాన్ తండా కాంగ్రెస్. రామావతి లక్ష్మి సారంబండ తండా కాంగ్రెస్. శిరీష శాంతిగూడెం బీఆర్ఎస్. కట్టా సహదేవ్ తుర్కలపల్లి కాంగ్రెస్. జ్యోతి రామచంద్రపురం కాంగ్రెస్. రామస్వామి సిరిసనగండ్ల కాంగ్రెస్. సిరిసనసండ్ల రాములవారి గుడి ఉంది కదా సిరిసనగండ్ల. సో అక్కడ ఊర్లో కాంగ్రెస్ గెలిచింది. పార్వతమ్మ తిమ్మాయిపల్లి బీఆర్ఎస్. విజేందర్ గౌడ్ చారకొండ బీఆర్ఎస్. చారకొండ మండలంలో బీఆర్ఎస్ గెలిచింది. మండల కేంద్రం ఏకంగా. సో బల్మూరు మండలంలో పుష్పలత జినుకుంట బీఆర్ఎస్. ఫస్ట్ టైం ఇక్కడ జినుకుంట కూడా కాంగ్రెస్ గట్టిగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఒకటి నిలబడుతుందని చెప్పేసి క్యాండిడేట్ బీఆర్ఎస్కి వేసినట్టు కనిపిస్తుంది మనకి. ఇక్కడ పుష్పలత బీఆర్ఎస్ గెలిచింది. సో వర్త్య శ్రీనివాసులు అంబగిరి స్వతంత్ర అభ్యర్థి. పి అంజనమ్మ అనంతవరం బీఆర్ఎస్. దేశానాయక్ బాణాల కాంగ్రెస్. గోవు రామచంద్రమ్మ చెన్నారం కాంగ్రెస్. పంబ ఇందిరమ్మ గోదల్ కాంగ్రెస్. పంబ రాధాకృష్ణ కొండారెడ్డిపల్లి కాంగ్రెస్. కొండారెడ్డిపల్లి అంటే ఇక్కడ వంగూరు కాదు, బల్మూరులో కూడా ఇంకో కొండారెడ్డిపల్లి ఉంది. సో రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరు కొండారెడ్డిపల్లి, అదేమో వాళ్ళు ముంగూరు మండలంలో, ఇదేమో బల్మూరు మండలంలో ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. కొడుకుట్ల లక్ష్మమ్మ కొత్తపల్లి కాంగ్రెస్. అంజనమ్మ లక్ష్మీపల్లి కాంగ్రెస్. ఇమ్మడి సైదులు మహాదేవ్పూర్ కాంగ్రెస్. వెంకటయ్య మంగళకుంటపల్లి కాంగ్రెస్. ముక్తాల సరిత మైలారం బీఆర్ఎస్. రమావత్ పద్మ నర్సాయిపల్లి కాంగ్రెస్. జ్యోత్స్న పోల్శెట్టిపల్లి కాంగ్రెస్. బాలమ్మ రామాజీపల్లి కాంగ్రెస్. లక్ష్మి రామ్నగర్ కాలనీ స్వతంత్ర అభ్యర్థి. గడ్డం శ్రీలత తోడేళ్లగడ్డ బీజేపీ. సో పుట్ట సురేష్ తుమ్మన్పేట కాంగ్రెస్. మనోహర్ వీరంరాజుపల్లి బీఆర్ఎస్. కాట్రాజు పద్మ కొండనాగుల కాంగ్రెస్. కూరాకల శిరీష బల్మూర్ కూటమి. బల్మూర్ మండలంలో కూడా మరి కాంగ్రెస్ కాకుండా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో ఉన్నట్టుంది. కూటమి అని రాశారు. సో ఎల్లస్వామి పొల్లెపల్లి కాంగ్రెస్. నెక్స్ట్ ఉప్పునుతల మండలంలో జల్లెల జగత్ రెడ్డి అయ్యవారిపల్లి కాంగ్రెస్. రమావత్ జ్యోతి సిబి తండ కాంగ్రెస్. రమేష్ రెడ్డి దాసర్లపల్లి కాంగ్రెస్. ఉప్పునుతల మండలం ఇది. సో దాసర్లపల్లిలో రమేష్ రెడ్డి గెలిచిండు. కేతావత్ చిట్టి ఇరట్వాన్పల్లి కాంగ్రెస్. పానుగంటి శ్రీదేవి గోవలన్పల్లి కాంగ్రెస్. కాట్రావతి వాల్య గాంసన్పల్లి తాండ కాంగ్రెస్. అర్కపల్లి జగదంబ కొరటికల్ కాంగ్రెస్. లత్తిపూర్లో ముడవత్ మున్య బీఆర్ఎస్. బీసం గోపాల్ లక్ష్మాపూర్లో బీఆర్ఎస్. సత్తు భూపాలరావు మర్రిపల్లిలో బీఆర్ఎస్. సులోచనమ్మ మల్గర బీఆర్ఎస్. వంగ సాయిబాబు పెద్దాపూర్ బీఆర్ఎస్. ఇక్కడ పెద్దాపూర్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఇది ఉప్పునుతల మండలంలో. సో మేడిసాని శ్రీలత పెనిమిళ్ళ కాంగ్రెస్. వీరోజు సుప్రియ పిరట్వాన్పల్లి కాంగ్రెస్. రామావత్ మోత్య పూర్వతండ బీఆర్ఎస్. లలిత రాయచేడు కాంగ్రెస్. బొజ్జ గీత ఉప్పరపల్లి కాంగ్రెస్ రెబల్. చింతోజ్ వెంకటేష్ వెల్టూరు బీఆర్ఎస్. ఎం నారాయణ సూర్యతాండ కాంగ్రెస్. ఎలాటి ఎల్లమ్మ తాడూరు కాంగ్రెస్. తాడూరు అంటే ఈ తాడూరు మండలం కాదు, అక్కడ ఉప్పునుతల మండలం ఇంకో తాడూరు ఉంది, అది కాంగ్రెస్ గెలిచింది. ఆర్ మహేష్ సింగ్ తిప్పాపూర్ కాంగ్రెస్. బరిగెల శ్రీకాంత్ తిరుమలాపూర్ కాంగ్రెస్. బి గెల్వమ్మ జప్తి సదగూడ అంట బీఆర్ఎస్. అమరాబాద్ మండలం ఇచ్చాడు. నెక్స్ట్ అమరాబాద్ మండలంలో
చిర్ర వీరమ్మ సార్లపల్లి కాంగ్రెస్, శ్రీదేవి తెలుగుపల్లి బీఆర్ఎస్, మంజుల రాజారాం మన్ననూరు కాంగ్రెస్. మన్ననూరు మండల కేంద్రంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. పుష్పరాజ్ మాచారం కాంగ్రెస్, ఎంబలి చంద్రమౌళి తుర్కలపల్లి కాంగ్రెస్, వడియావత్ బిచ్చాని వట్వర్లపల్లి ఇండిపెండెంట్, రజిత జంగంరెడ్డిపల్లి కాంగ్రెస్, స్వరాజ్య లక్ష్మి మాధవానిపల్లి కాంగ్రెస్, జయరాం లక్ష్మీపూర్ తండ బీఆర్ఎస్, ఈదయ్య లక్ష్మాపూర్ బీకే బీఆర్ఎస్, లలిత ఉపనంతల బీకే స్వతంత్ర. ఉపనంతలు అంటే బీకే ఉపనంతలు అని ఇంకోటి ఉంది, అక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలిచింది. ఉడతల మల్లేష్ దోమలపెంట కాంగ్రెస్, ఈగలపెంట దోమలపెంట మనం శ్రీశైలం పోతుంటే వస్తుండే కదా, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. లింగాల మండలం పప్పటి శ్రీనివాస్ యాదవ్ రాయారంలో బీఆర్ఎస్, మంగమ్మ అవసలకుంట కాంగ్రెస్, జ్ఞానేశ్వర్ రెడ్డి కొత్తకుంటపల్లి కాంగ్రెస్, విజయ అప్పాయిపల్లి కాంగ్రెస్, తైలి విష్ణు బాకారం కాంగ్రెస్. ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి, మరి అన్ని ఊర్లు లింగాల మండలంలో ఇచ్చిండు. ఇక్కడ రవీందర్ జిలుగుపల్లి బీఆర్ఎస్, నూకం మస్తాన్ దత్తారంలో బీఆర్ఎస్, బొల్లు నరేష్ క్యాంప్రాయారంలో బీఆర్ఎస్, శివకుమార్ రాంపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి, పి పార్వతమ్మ ఈ బీజేపీ తరఫున పోటీ చేసినట్టుంది శివకుమార్ రాంపూర్లో, మరి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అని ఇచ్చారు. పి పార్వతమ్మ మగ్దుంపూర్ కాంగ్రెస్, నిరంజన్ మల్లోని చెరువు తండ కాంగ్రెస్, కాట్రావత్ దేవి కొత్త చెరువు తాండా కాంగ్రెస్, కాట్రాజు శ్రీరంగపూర్ కాంగ్రెస్, శ్రీను నాయక్ దారారం టిఆర్ఎస్, ముడావత్ శంకర్ పద్మన్నపల్లి కాంగ్రెస్, అంగోత్ శేఖర్ సూరాపూర్ కాంగ్రెస్, నేనావత్ లలిత చెన్నంపల్లి బీఆర్ఎస్, ఎం సుమతి వల్లభాపూర్ కాంగ్రెస్, సీను యాదవ్ రాయారం బీఆర్ఎస్, విశ్వనాథం కుమ్మడికుంట బీఆర్ఎస్, ఈశ్వరమ్మ లింగాల కాంగ్రెస్. లింగాల మండలంలో కాంగ్రెస్ గెలిచింది. జంగటి మంజుల షాన్పేట ఇండిపెండెంట్ అభ్యర్థి షాన్పేటలో. సో ఇది సర్పంచ్ల వివరాలు. వాళ్ళు ఏ ఊరు ఏ పార్టీ అనేది పూర్తిగా మూడో విడతకు సంబంధించిన వివరాలు కూడా మనం చూసినాము. వీళ్ళంతా సర్పంచ్ వాళ్ళ ఫోటోలు వేసిండు, వాళ్ళు ఏ పార్టీ ఏ ఊరు అనేది కూడా రాసిండు. ఇంకా కొంతమంది మిస్ అయినాయి, మరి వాళ్ళకు విలేకరులకు పంపనందుకు రాయనట్టుంది, లేకపోతే రాష్ట్రాల పేర్లన్నా పెట్టి రాష్ట్రాలు పలానూరు వీళ్ళని. సో ఓకే ఇది.